తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క మే నెలలో 15వ తారీఖు తర్వాత నుండి 31 వరకు, జూన్ 1వ తారీఖు వరకు సుమారుగా కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, ముందుగా ఒక మాట, ఇట్టి మే నెలలో గురువు గారు, రాహువు, కేతువుల యొక్క మార్పు జరుగుతుంది. అది ఈ 15వ తారీఖు తర్వాతనే 3 గ్రహాల మార్పు కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. వ్యక్తిగత జాతకము అనేటువంటిది 100కు 100% కూడా సత్యము. అంటే వ్యక్తిగత జాతకము, మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఆ లగ్న అధిపతి కానీ, ఒకవేళ లగ్నంలో సూర్యుడున్న, రాహుకేతు ఉన్న, 12వ భావంలో 2వ భావంలో సూర్యుడు ఉన్న, కొంత జాతక గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇంటా బయట చికాకులు ఈ సందర్భంలో ఈ రాహువు కేతు పీరియడ్లో కానీ, ఈ యొక్క సూర్యుని దశ అంతర్దశలలో కానీ మనకు ఏర్పడతాయి. సో ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పని విషయము జాతక గ్రహణం. మనకు చంద్రగ్రహణము, సూర్యగ్రహణం ఏ విధంగా ఉంటుందో జాతక గ్రహణం అనేటువంటిది చాలా డేంజర్ పార్ట్. అది చూసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వ్యవహారిక నామము, జన్మనామము, ఇవి రెండు వేరు వేరున్నా కూడా ఇబ్బంది. ఇబ్బంది అంటే ఫలానా వ్యక్తి రమేషు తులారాశి అంటారు. అతని డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొడితే అతనిది సింహరాశి మఖా నక్షత్రం అవుతుంది. ఇలాంటి సందర్భాలలో 2 రకాలుగా కూడా వారు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీటితో పాటుగా మనకు గోచారంలో గ్రహాల మార్పు, ఇవన్నీ చూసుకొని ముందుకు వెళితే 100కు 99.9% కూడా మనకు ఓటమి అనేటువంటిది ఉండదు. సక్సెస్ రేట్తో ముందుకు వెళతారు. ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు కానీ, గొప్ప గొప్ప స్టార్స్ కానీ వారు అదే విధంగా ఫాలో అవడం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారు కొంత ఈ రాబోయే 3 వారాలలో అనవసరమైనటువంటి తిరగడం కానీ, భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడం కానీ, అదేవిధంగా వృశ్చిక రాశికి సంబంధించినటువంటి మహిళలకు గర్భ సంబంధిత ఇబ్బందులు కానీ, పురుషులకైనా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఏమైనా ఆపరేషన్స్ దాకా వెళ్ళే పరిస్థితి ఉంది. జాగ్రత్త. కొన్ని విరోధాలు మాత్రం ఉన్నాయి ఇంటా బయట. ఏదో విచారంగా ఈ 3 వారాలు వెళ్ళబోతూ ఉన్నది. అదేవిధంగా కొంత శత్రువులు మీపై దండెత్తే పరిస్థితి ఉంది. శత్రువులు అంటే ఇక్కడ మనం ఎవరికైనా 1,00,000, 2,00,000, 50,000, 10,000 ఇచ్చి సమయానికి మనం అడిగితే మనం వాడికి శత్రువు, వాడు మనకు శత్రువు అయిపోతాడు. ఇంతే తప్ప మరొకటి లేదు. అదేవిధంగా కొంత నిరుత్సాహముతో, ప్రయాణాలలో కొన్ని నష్టాలతో ముందుకు వెళ్ళబోతున్నారు. వాహన ప్రమాదాలు, వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, మన వాహనం వేరే వారికి ఇచ్చినా వాడు తీసుకువెళ్ళి ఎక్కడైనా యాక్సిడెంట్ చేసినా మనకి ఇబ్బంది. పోలీస్ రిలేటెడ్ మెట్లు ఎక్కడం కానీ, కోర్టు రిలేటెడ్ లాయర్ను కలవడం కానీ, గడిచినటువంటి రోజులలో మనకు కొంతమేర పరిచయమైనటువంటి వ్యక్తుల నుండి కొంత మనకు కొన్ని ఇబ్బందులు కానీ, లేదా కొంత గొడవలు కానీ, బ్లాక్మెయిల్ కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్త. ల్యాండ్ రిలేటెడ్ ఎవరైతే ఇష్యూస్తో బాధపడేటువంటి వారికి ఈ 3 వారాలలో మంచి సమాధానం వినబోతున్నారు. ఉద్యోగ సంబంధిత విషయాలలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళండి. వృశ్చిక రాశి వారికి కొంత అనారోగ్య సమస్యలతో, వృశ్చిక రాశి వారికి స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఇంటా బయట నెగిటివ్గా అనిపించేటువంటి పరిస్థితి. సో ఒకవేళ వారి వ్యక్తిగత జాతకంలో మంచి యోగం నడుస్తూ ఉంటే తప్పకుండా ఇప్పుడు సొంత ఇల్లు కానీ, వాహనాలు మార్చాలి అనేటువంటి ఆలోచన కానీ గోచరిస్తూ ఉంది. వాహనాలు కూడా మార్చే పరిస్థితి కూడా కనబడుతుంది. అదేవిధంగా
వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి తండ్రికి కొంత అనారోగ్య సమస్యలు, తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో వీరికి కొంత నష్టం జరగడం, వృశ్చిక రాశికి సంబంధించినటువంటి తమ్ముళ్ళతో అన్నయ్యలకు గొడవలు జరిగే పరిస్థితి ఉంది, లేదా కొంత వాదనలు జరిగే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో కొంత లాభాలు తక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది, లాభాల మందగింపు కనబడుతుంది. సో ఇట్టి లాభాల మందగింపు జరిగేటువంటి సందర్భాలలో ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో తప్పకుండా వీరు ఒకసారి రుద్రాభిషేకం కానీ లేదా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కానీ జరిపించుకోండి. మీపై అధికంగా నరదృష్టి ఉంది, ఇది మాత్రం చూసుకోండి. పిల్లలు మిమ్మల్ని విడిచే పరిస్థితి, లైక్ అంటే పిల్లల్ని హాస్టల్లో వేయడం కానీ లేదా పిల్లలకు మీపై ఒక విరక్తి భావం కలగడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ జరగబోతున్నాయి. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఆల్ ద బెస్ట్.